అంటే మరి పవన్ కళ్యాణ్ గారి తాలూకా బాగా చాలా ఫోర్స్ గా ఆయన ఈసారి చాలా బాగా డీప్ రూటెడ్ గా తిరిగారు ఆయన. ఎస్, అండ్ ఆయన సభలకి వాటికి సమావేశాలకి మంచి స్పందన కూడా వస్తుంది. అవును. దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్? 100% నేను మర్చిపోయాను, ఇందాక డిస్కషన్ లో మాట్లాడుతున్నాం కానీ నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటి, హేమరత్నం గారి సినిమా హరిహర వీరమల్లులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ వేస్తున్నాను. ఆల్రెడీ చాలా పెద్ద షెడ్యూల్స్ జరిగాయి. అవును. ఇంకా ఫినిషింగ్ ఒక షెడ్యూల్ చేస్తే అయిపోతుంది, చేసేస్తాము. అది కూడా దగ్గర డేట్ ఏదో అడుగుతున్నారు. సో సో అది పక్కన పెడితే ఏదో చెప్పడం మర్చిపోయా, హరిహర వీరమల్లుది. సార్ ఎప్పుడైనా సరే, ఇవాళ విజయ్ గారు ఉన్నారు తమిళ్ విజయ్ గారు, ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది? బ్యూటిఫుల్ రెమ్యునరేషన్, ఆల్మోస్ట్ లైఫ్ చూసినాడు. ఆయనకు తెలుసు ఎంత కష్టం అక్కడికి వెళ్తే. ఆయన కళ్ళ ముందే ఇప్పుడు కమల్ హాసన్ గారు తీసుకెళ్లి డిఎంకేతో మర్జీ చేసేసారు. ఆయన ట్రై చేశారు. సరే, సూపర్ స్టార్ గారు రానన్నారు, చాలా కారణాలు, హెల్త్ కారణాలు. ఓకే, నేనేమంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 10 ఏళ్ళు ఎందుకు పెట్టారు, మరి విజయ్ గారు ఎందుకు పెడుతున్నారు? ఫ్యూచర్ కోసం. దేవునే అయిపోవాలంటే ఇది కుదిరే పని కాదు, అది జనంతో పని. ఫస్ట్ జనం నమ్మాలి ఇక్కడ. అంటే జనం ఎట్లాగా స్పందిస్తున్నారని మీ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి? నేను అక్కడ చూస్తున్న ఆ జనం బట్టి, ఆయన వస్తున్న జనం బట్టి నేను చెప్పగలుగుతున్నా. ఇంట్లో కూడా చెప్తుంటా, ఇంత ముందు సినిమా క్రేజ్ ఎక్కువ ఉండింది ఆయనకి. ఆ సినిమా క్రేజ్, అభిమానులు ఓటేస్తాడో తెలియదు, అభిమాని ఒక్కసారి ఆయన చూడాలి, అది ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే, నీకు తెలియదేం కాదు, ఈ ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎందుకంటే నేను 2 ఎలక్షన్స్ దగ్గరుండి చూశాను కాబట్టి, నాతో బాగా మాట్లాడి ఆ ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఆపోజిట్ పార్టీ నుంచి ఉండడం వల్ల, అది కాంగ్రెస్ లోనో లేకపోతే జేడిఎస్ లోనో ఉండడం వల్ల నాతో వచ్చి మాట్లాడాల. 5 ఏళ్ళు నా ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు, నాతో తిరిగిన వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు వేరే పార్టీలో ఉంటారు కదా, ఆ 3 నెలలు ముందు, ఆ 2 నెలలు తర్వాత నాతో మాట్లాడడం లేదంటే దూరం పెట్టారు, దూరంగానే ఉన్నారు. ఎందుకు అంటే ఒప్పుకోవట్లేదు, సిస్టమ్ పైనుంచి ఒప్పుకోవట్లే, పార్టీ సిద్ధాంతాలు ఒప్పుకోవట్లే. అలాంటి ఎలక్షన్ అంతమంది జనం వస్తున్నారంటే వాళ్ళు మిగతా పార్టీని ఎదురు చేసుకుని రాలేరు ఇక్కడికి. మాకు అభిమానం వెళ్తాం అనలేరు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, ఎన్నికల మూడ్ వచ్చేసి చాలా రోజులైంది. ఎన్నికలు మనకి ఎక్కువ చాలా ఎర్లీగా వచ్చేసింది. ఇంత ముందు నాకు అభిమానం కాబట్టి నేను పార్టీ మీతోనే ఉంటాను, నేను వెళ్ళేసి వస్తాను అనడానికి లేదు ఇప్పుడు. ఒప్పుకోరు, వెళ్ళాడంటే వీడు కొంచెం డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనే ఫీలింగ్ తో ఇక్కడ వాళ్ళు ఉంటారు. అందుకనే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. చూడండి, కావస్తే ఇప్పుడు పెరిగింది బాగా. ఆ రోజు కంటే అభిమానులు మాత్రం వచ్చే రోజు కంటే ఇవాళ ఓటర్ గా వస్తున్నారు. అది డిఫరెన్స్. ఓటర్ ఎక్కువ మంది వస్తున్నారు. చాలా బాగుంది అనాలిసిస్, మంచి అనాలిసిస్ చెప్పారు. అదే అంటున్నా, ఎందుకంటే ఇప్పుడు మొహమాటం ఉండదు. ఆయన హి హస్ బికమ్ ఏ ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఇంత ముందు అలా ఉండేది కాదు, 10 ఏళ్ళ క్రితం అలా ఉండేది కాదు. అంటే రియల్ టైం పాలిటీషియన్, రియల్ టైం పాలిటీషియన్ అనడం కన్నా కూడా రియల్ టైం పీపుల్స్ లీడర్ గా షేపప్ అయ్యారు. అండ్ పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ హిమ్. ఫాలో అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. ఆయన అదే అంటున్నాను, మెయిన్ అదే అంటున్నా. ఆ స్పందన వచ్చింది ఇప్పుడు. సో అప్పటికి ఇప్పటికి ఏంటంటే జనం పెరిగారు, వచ్చే జనం ఆయన చూడడానికి మాత్రం రావట్లే. అంటారు నేను చేసుకుని, చూడడానికి మాత్రమే రావట్లే. ఇది బాగుంది, కేవలం చూడడానికి మాత్రమే. అంతకుముందు చూడడానికి వచ్చారు, అంతకుముందు నీకెందుకు మేము ఉన్నాం లేరా మా హీరో అని వచ్చారు. ఇప్పుడు అది కాదు, వస్తే ప్రాబ్లం ఇక్కడ. వాళ్ళు రెగ్యులర్ కట్ అయిపోయి రావాలి. కట్ అయిపోయి వచ్చిన వాళ్ళు వస్తున్నారు, లేదు 100% ఈయన కోసం వచ్చిన వాళ్ళు వస్తున్నారు. సో ఆ డిఫరెన్స్ కనిపిస్తాం. మంచి ట్రాన్స్ఫర్మేషన్. అటు కూడా మీరు చూసుకుంటే, ఇంకా ఓవర్గా చెప్పాలంటే, ఒకవేళ మనకి ఫ్రీబీస్ ఎవరేమో అని ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడ. మీకు పాయింట్ అర్థమైందా? ఒకవేళ ఏదైనా అటు ఇటు జరిగి సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతాయి, ఆ ఫ్రీబీస్ కట్ అయిపోతాయేమో. ఒకసారి 1 గంట కూర్చొని వచ్చేద్దాం వైఎస్ఆర్సీపీకి. ఓకే, అర్థమైంది మీకు? అర్థమైంది. ఆ జనం ఇప్పుడు ఇక్కడ ఎక్కువయ్యారు. మీరు చెప్పారు 10 ఏళ్ళ క్రితం పవన్ గారికి వచ్చిన జనం ఉన్నారే చూడడానికి వచ్చిన, అలాగే ఇప్పుడు ఇక్కడ ఎక్కువయ్యారు.
ఒరిజినల్ ఓటర్ అక్కడే ఉంది. బాగుంది, నా అనాలిసిస్. మీ అనాలిసిస్ బాగుంది. మరి మీ అనాలిసిస్ ప్రకారం అయితే కూటమే గవర్నమెంట్ ఫామ్ చేయాలి. మీ బీజేపీ సపోర్ట్ చేస్తున్న మీ కూటమే. డెఫినెట్లీ బీజేపీ మ్యాన్ ఐ ఆల్వేస్ సపోర్ట్ ఎన్డీఏ అండి, అంతే కదా, సింపుల్ లాజిక్. అంటే మీరు చాలా లాజికల్ గా చెప్పారు, దాన్ని ఏదో ఊరికే సైకో ఫ్యాన్సీతోని మా కూటమి గెలిచేస్తుందని లేదు. నినాదాలు చేయట్లేదు. మీరు లాజికల్ గా పవన్ Yes. కళ్యాణ్ గారి వైపు నుంచి బీజేపీని ఎందుకు వై బీజేపీ షుడ్ బి ఓటెడ్ టు పవర్ అన్నది మీరు ఈ పిల్లలు వెళ్ళి పేరెంట్స్ కి చెప్పి, సో మేమంతా ప్రపంచం అంతా తిరుగుతున్నాము, దిస్ ఈస్ వాట్ వీఆర్ టుడే బికాస్ ఆఫ్ బీజేపీ ఇన్ ది సెంటర్ అని ఏవో అలాంటి ప్లీడింగ్ పిల్లలు కూడా Yes. పెద్దలతో చేయడం అన్నది రేపు ఇంపాక్ట్ చూపిస్తుంది.